హాయ్ ఫ్రెండ్స్. మనకి ఈరోజు టాపిక్ ఏంటంటే నేను మాట్లాడదలుచుకున్నది ఫేక్ న్యూస్. ఈ ఫేక్ న్యూస్ డిఎస్సి గురించి ప్రతి ఒక్కరు ఫేక్ న్యూస్ క్రియేట్ చేస్తున్నారు. అది ఎంత దారుణమైన విషయం అంటే ఇది. అరే అభ్యర్థులు లక్షలాది మంది అభ్యర్థులు టెన్షన్ పడుతూ అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా లేదా, అసలు జరిగితే ఎప్పుడు జరుగుతాయి, ఎట్లా చేస్తారు, ఈసీ నిర్ణయం ఏంటి అని చెప్పేసి మేము టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో ఈ ఫేక్ న్యూస్ వాళ్ళు కొన్ని న్యూస్లు స్ప్రెడ్ చేస్తున్నారు. ఇవాళ ఒక న్యూస్ ఒకటి ఎన్టీవీ బ్యాచ్ తోటి ఒక స్క్రోలింగ్ యథావిధిగా డిఎస్సి అనుమతి ఇచ్చిన ఈసీ ఏప్రిల్ 7 నుండి ఎగ్జామ్స్ జరగబోతున్నాయి, ఎగ్జామ్స్ జరిపించడానికి ప్రయత్నాలు చేస్తున్న విద్యాశాఖ అని చెప్పేసి ఒకటి ఫేక్ న్యూస్ ఒకటి సర్క్యులేట్ అవుతుంది. మీకు ఏంటో ఆయన అంత ఆనందం నాకు అర్థం కాదు. ఇక్కడ ఇంతమంది మేము ఎంతో బాధతోటి టెన్షన్ తోటి పోతుంటే మీకు ఆటలాగుందా? డిఎస్సి అభ్యర్థులు లక్షలాది మంది ఆవేదన ఇది. మీకేదో ఆటలాడుకున్నట్టుందేమో. మీకు ఎందుకంత అవసరం ఏంటి? నిన్న చూడబోతే ఒకడు హాల్ టికెట్ని టెట్ హాల్ టికెట్ని ఎడిట్ చేసి డిఎస్సి హాల్ టికెట్ లాగా వదిలేడు. ఒరే నాయన, మీకు ఏదన్నా ఆర్ట్ ఉంటే వేరే దాంట్లో క్రియేటివిటీ మీరు చూసుకోండి. అది స్ప్రెడ్ చేయటం వల్ల మీకు ఏమొస్తుంది? ఏమొచ్చే అవకాశం ఉంది చెప్పండి. మీకు వచ్చేది ఆ లాభం ఏంటి? మొన్న ఒకడు ఫేక్ న్యూస్ యథావిధిగా కొనసాగబోతుంది. 25న టెట్ రిజల్ట్, 27న వెబ్ ఆప్షన్స్, 30 నుండి ఎగ్జామ్స్ యాజ్ యూజువల్ హాల్ టికెట్లు అని చెప్పేసి మొన్న ఒకటి స్ప్రెడ్ చేసేది. అంటే డిఎస్సి అభ్యర్థులతో ఆటాడుకోవాలనుకుంటున్నారా మీరు? కొంచెమైనా కామన్ సెన్స్ ఉండదా? ఎందుకు ఈ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారు ఫేక్ న్యూస్? ఇదేమన్నా చిన్నపిల్లల ఆట? మీరుండి వచ్చి చూడండి, ఈ టెన్షన్ ఏంటో మీకు అర్థమైంది. ఈ పొజిషన్లో మీరుండి చూస్తే మీకు అర్థమైంది. ఏం లేకుండా ఏదో ఒక చిన్నపిల్లలు ఆడుకున్నట్టుగా ఒక చిన్న ఎడిట్ చేసి పంపించేస్తే దానివల్ల ఎంతమంది సఫర్ అవుతారు, ఎన్ని విధాలుగా టెన్షన్ పడతారు. సో ఈరోజు ఆ న్యూస్ వచ్చినప్పటి నుండి ఎన్ని వాట్సాప్ గ్రూప్లో స్ప్రెడ్ అయింది, ఎంతమంది యూట్యూబ్లో పెడుతున్నారు, లేకపోతే ఎంతమంది నార్మల్ వేరే గ్రూప్స్లో పెడుతున్నారు. దానివల్ల మేము ఎంత సఫర్ అవుతున్నాం, అభ్యర్థులు ఎంత సఫర్ అవుతారు. ఇంగిత జ్ఞానం లేకుండా ఎందుకు మీరు ఇలా చేస్తున్నారు? రైట్. సో దయచేసి ఈ పోస్టింగ్లు ఆపండి, అనవసరమైన విషయాలు స్ప్రెడ్ చేయడం ఆపండి. మీకు ఏమైనా క్రియేటివిటీ ఉంటే మీరు వేరే ఫీల్డ్స్లో చూసుకోండి ఆ క్రియేటివిటీని. సో ఇప్పుడు ఇంతవరకు ఈసీ డెసిషన్ ఇవ్వలేదు, అసలు ఎగ్జామ్స్ జరుగుతాయా జరగవా అనేటటువంటి దాంట్లో మేము తనమునకలై ఉండి ఎంతో టెన్షన్ పడుతూ ఉంటే మధ్యలో ఈ ఫేక్ న్యూస్లు వచ్చి గందరగోళం క్రియేట్ చేసి మీరు మీ ఇష్టం వచ్చినట్టు వీడియోలు పెడితే మాత్రం మంచిగా ఉండదు, గుర్తుపెట్టుకోండి. సో ఇది చాలా సీరియస్గా ఇస్తే అవసరమైతే సైబర్ క్రైమ్ కంప్లైంట్ కూడా ఇస్తే ఇట్లాంటి మా ఆవేదనతో మా యొక్క మెంటల్ టార్చర్ అవుతుంది ఇలాంటి ఫేక్ న్యూస్ వల్ల. వీళ్ళు ఎవరు క్రియేట్ చేస్తారని చెప్పేసి మేము వాళ్ళకి కంప్లైంట్స్ ఇచ్చే అవకాశం కూడా ఉందన్నమాట. దయచేసి ఇలాంటివి పెట్టకండి. ఓకే. తర్వాత అభ్యర్థులందరూ కూడా ఏది పడితే అది నమ్మొద్దు. ఒకటి ఫార్వర్డ్ చేశాడంటే అది రైటా రాంగా అని చెప్పేసి చూసుకొని దాన్ని ఫార్వర్డ్ చేయండి. అంతేగాని ఇమ్మీడియట్గా దాన్ని వచ్చింది ఇంకా పెట్టేసిద్దాం అని చెప్పేసి మీరు కూడా కొంచెం ఆలోచించండి, ప్లాన్ చేయండి. అసలు ఇది కరెక్టా కాదా, ఎంతవరకు అథారిటీ ఆథెంటిక్, సో ఏ ఆథెంటిక్ సోర్స్ నుండి వచ్చింది మనకి ఇది అనేది ఒకసారి చూసుకోండి. మనకేమన్నా మెయిన్ స్ట్రీమ్ దాంట్లో ఏమైనా టెలికాస్ట్ అయిందా లేదా, కొంచెం బిలీవబుల్, వ్యాలిడిటీ, రిలయబిలిటీ అంటాం కదా, ఇవి కూడా ఒకసారి ఆలోచించండి. ఎవరైనా రిలయబుల్ సోర్స్ ఏమైనా చెప్పారా, లేదా ఇంకేదైనా మనకి అఫీషియల్గా ఏదైనా గెజెట్ నోటీస్ వచ్చిందా, అట్లా ఆలోచించుకొని దాన్ని మాత్రమే ఫార్వర్డ్ చేయండి. అనవసరమైనటువంటి పిచ్చి పిచ్చి న్యూస్లన్నీ ఫార్వర్డ్ చేయొద్దు. మీరు కూడా అభ్యర్థులు దయచేసి వినండి. కొంతమంది అభ్యర్థుల్లోనే ఇలాంటి వాళ్ళు ఉన్నారు, కొంతమంది కావాలని కొన్ని న్యూస్ స్ప్రెడ్ చేసేవాళ్ళు. ఆ అభ్యర్థులు కూడా దయచేసి ఆలోచించండి. సో మీరేదో మీ తెలివి కోసం లేకపోతే మీకు కొంచెం క్రియేటివిటీ ఉందని చెప్పేసి దాన్ని యూజ్ చేసుకోవడం కోసం మీరు అట్లా చేయొద్దు. సో దయచేసి ఇవన్నీ ఆపండి అభ్యర్థులారా. సో నాకు తెలిసినంత వరకు ఎగ్జామ్స్ అనేవి ఇంకా జరగవు. ఓకే. ఏంటంటే ఇవాళ 26వ తారీఖు అంటే ఇవాళ మనకి టెట్ రిజల్ట్ ఇవ్వాలి. ఓకే. తర్వాత వెబ్ ఆప్షన్స్ ఇవ్వాలి, ఆ తర్వాత హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలి, తర్వాత ఎగ్జామ్ సెంటర్స్కి వెళ్ళాలి. ఒక దగ్గర నుండి ఇంకో దగ్గరికి వెళ్ళడానికి ఎంత టైం పడుతుంది? చాలా టైం పట్టింది. సో ఇదైతే కాదు, ఎగ్జామ్స్ అయితే ఇప్పుడు జరిగే అవకాశం లేదు. దయచేసి దీని గురించి
ఎవరు ఎలాంటి అపోహలు పెట్టిన అఫీషియల్గా మనకి నోటీస్ వస్తే తప్ప, అఫీషియల్గా ఇన్ఫర్మేషన్ వస్తే తప్ప ఇప్పుడైతే ఎగ్జామ్స్ రేపు యాజ్ పర్ ద స్కెడ్యూల్, అంటే మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగేటువంటి స్కెడ్యూల్ మాత్రం యాజ్ టీజ్గా జరగదు. అందులో మనకి అంటే పాసిబిలిటీ గురించి చెప్తున్నాను, జరగదు అంటే ఏమో, కాకపోతే యాజ్ పర్ మై నాలెడ్జ్ ఏంటంటే ఈ షార్ట్ స్పాన్ ఆఫ్ టైంలో 27, 28 జరుగుతుంది, 3 రోజులే ఉన్నాయి మనకి. ఈ 3 రోజులు ఇవంతా ప్రాసెస్ నడవడం అనేది జరగదు. ఎందుకంటే వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి సైట్ పనిచేయదు ఫస్ట్ థింగ్. అంత ఒకటేసారి వెళ్ళి ఆ సైట్లో అందరూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకోవడానికి ప్రయత్నం చేసినప్పుడు సైట్ అనేది హ్యాంగ్ అవుతుంది కంపల్సరీగా, అక్కడ ఎట్టి పరిస్థితుల్లోనూ జరగదు. కాబట్టి మీరు దాని గురించి మర్చిపోండి ఫస్ట్ ఆఫ్ ఆల్. సో ఇప్పుడు మార్చి 30 నుండి ఏప్రిల్ 30 వరకు జరిగేటువంటి అవకాశాలు అయితే లేవు, అందులో డౌట్ ఏం లేదు. ఓకే, తర్వాత ఒకవేళ ఏమన్నా ఈసీ నుండి నోటిఫికేషన్ అంటే కన్ఫర్మేషన్ వస్తే ఏమన్నా డేట్స్ మార్చి, అంటే మనకి కొన్ని డేట్స్ మధ్యలో ఇచ్చిన డేట్స్లో గ్యాప్స్ ఉన్నాయి కదా, ఆ గ్యాప్స్లో వేరే టెస్ట్లు ఏం లేకపోతే, అంటే నేషనల్ టెస్ట్లు ఏం లేకపోతే అప్పుడు మాత్రమే ఇక్కడ మనకి ఇంకా జరిగే అవకాశం ఉంది. కాబట్టి 99% ఇప్పుడు జరిగే అవకాశాలు లేవు. కాకపోతే నోటిఫికేషన్ ఇచ్చారు, మనం అప్లై చేసాము, ఆల్రెడీ ఆ ప్రాసెస్లో నడుస్తుంది కాబట్టి ఎగ్జామ్స్ అయితే పెడతారు. సో ప్రిపరేషన్ చేసేటి వాళ్ళు కంపల్సరీగా ప్రిపరేషన్ కొనసాగించండి, దాన్ని కంపల్సరీ కొనసాగించండి. ఎవ్వరు కూడా మధ్యలో డ్రాప్ అవ్వద్దు. మీరు ఎట్లా చదువుతున్నారో అదే పద్ధతిలో ఇంకొక 2-3 నెలలు లేదా అంతే, నాకు తెలిసి ఒక 3 నెలలు గట్టిగా చదవండి. సో ఈ 3 నెలలు గట్టిగా చదివితే కంపల్సరీగా మీకు మంచి ఫ్యూచర్ ఉంటుంది, మనందరికీ మంచి ఫ్యూచర్ ఉంటుంది. కాబట్టి మీరు గట్టిగా చదవండి, ఎక్కడ కూడా ఆపొద్దు ఈ ప్రిపరేషన్ అనేది. తర్వాత కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళు లేదు మనమే స్టార్ట్ చేసిన వాళ్ళు కూడా ఇది ఒక మంచి అవకాశంగా భావించి మీరు కూడా కొంచెం ప్రిపరేషన్ సీరియస్గా చేయండి. కంపల్సరీగా మీకు కూడా అంటే కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి ఇది ఒక మంచి అవకాశం, ఆల్రెడీ ప్రిపేర్ అవుతున్న వాళ్ళకి, కొత్తగా స్టార్ట్ చేసిన వాళ్ళకి. సో ఇది ఒక 3 నెలలు టైం ఇస్తున్నారు కాబట్టి నాకు తెలుసు ఎవరైనా సరే ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి అంటే ఆ సీరియస్నెస్ అనేది ఉండదు ఎవరికి. సో ఈవెన్ ఇంక్లూడింగ్ మీ, ఎవరైనా ఇట్ ఈస్ అ హ్యూమన్ టెండెన్సీ, ప్రతి ఒక్కళ్ళు చేసే పని ఇదే. సో ఎగ్జామ్సా ఎప్పుడో 3 నెలల తర్వాతలే. సో అది ప్రాక్సిమిటీ, అంటే దగ్గరగా మనం క్లోజ్గా నియర్గా ఉన్నప్పుడు మాత్రమే ప్రతి ఒక్కరికి సీరియస్నెస్ ఉంటుంది, అందులో డౌట్ లేదు. కాకపోతే కొంచెం టైం ఇచ్చారు కాబట్టి ఈ 3 నెలలు, పైగా సమ్మరే కాబట్టి ఈ ఐపీఎల్ మ్యాచ్లు పక్కన పడేయండి. ఓకే, ఐపీఎల్ మ్యాచ్లు పక్కన పడేసి కొంచెం సీరియస్గా ఈ 3 నెలలు చదవండి. ఎందుకంటే ఇది లైఫ్ అండ్ డెత్ ఇష్యూ ఏం కాదులే. సో ఇట్ ఇస్ లైఫ్ ఇష్యూ. సో ఇది కాదు ఇంకోటి డెత్ ఇష్యూ అని నేను లైఫ్ అండ్ డెత్ అన్నాను, బట్ ఇట్స్ అ లైఫ్ ఇష్యూ. ఒక్కసారి మనం జాబ్ కొడితే కాలర్ ఎగరేసుకొని తిరగచ్చు, దీని అమ్మ జీవితం మామూలుగా ఉండదు అనమాట. సో అప్పటి వరకు మనల్ని వెదవ లెక్క చూసిన వాళ్ళు కూడా మామూలు కాదు వీడు అన్నట్టు చూడాలన్నమాట. సో ఈ 3 నెలలు కొంచెం కష్టపడండి, ఒక ప్లాన్ వేసుకోండి, ఒక పర్ఫెక్ట్ స్కెడ్యూల్ వేసుకొని చదవండి. కంపల్సరీగా మీకు లైఫ్ అనేది కంపల్సరీగా ఉంటుంది. సో ఇక ఏదైనా కానీ మనకి సో ఇక ఒక ప్రెడిక్షన్ ఏంటంటే అన్ని ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి, నేషనల్ వైడ్ జరుగుతున్నటువంటి ఎగ్జామ్స్ పోస్ట్పోన్ అవుతున్నాయి. కాబట్టి మన ఈ డిఎస్సి ఎగ్జామ్స్ కూడా పోస్ట్పోన్ అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. నాకు పోస్ట్పోన్ అవ్వాలని లేకపోతే పోస్ట్పోన్ అవ్వకూడదని అట్లా ఏం కాదు, కానీ సో ఉన్నటువంటి పరిస్థితులను బట్టి చెప్తున్నాను. ఆల్రెడీ సీరియస్గా ప్రిపేర్ అవుతున్న వాళ్ళు కొంతమంది దీన్ని నెగిటివ్గా తీసుకోవచ్చు, కాబట్టి ఫ్యాక్ట్ చెప్తున్నా నేను. ఓకే, సో పోస్ట్పోన్ అవ్వకూడదు, పెట్టాల్సిందే, జరగాల్సిందే అంటే కొంతమంది చెప్పే విషయాలు ఏంటంటే ఇప్పుడు జరగకపోతే ఇంకెప్పటికీ జరగవు, ఇంక 2024లో కూడా జరగవు, 2025లో జరగవచ్చు ఏమంటున్నారు. ఎప్పటికైనా మనం ఆల్రెడీ ఒక ప్రాసెస్ స్టార్ట్ చేసి ఉన్నాం కాబట్టి కంపల్సరీగా ఎగ్జామ్స్ అనేవి జరుగుతాయి. ఓకే, దాని గురించి మీరు వరి అవ్వాల్సిన అవసరం లేదు. తర్వాత ఏజ్ రిలాక్సేషన్ పరంగా కూడా ఆల్రెడీ ఇదే నోటిఫికేషన్ని తీసుకుంటారు కాబట్టి తర్వాత అది వాళ్ళు ఎప్పుడు కండక్ట్ చేసినా ఈ నోటిఫికేషన్ యాజ్ పర్ దిస్ నోటిఫికేషన్ ఎవరైతే ఎలిజిబుల్ ఉన్నారో అది 3 నెలల తర్వాత కనెక్ట్ చేయని, 6 నెలల తర్వాత కనెక్ట్ చేయని, ఈ నోటిఫికేషన్ వ్యాలిడిటీని మాత్రమే తీసుకుంటారు కాబట్టి సో యూ డోంట్ వరీ అబౌట్ ఏజ్ లిమిట్ ఆల్సో. ఓకే, ఇది ప్రస్తుతానికి ఇన్ఫర్మేషన్. ఈ ఫేక్ న్యూస్ బ్యాచ్ని మాత్రం కొంచెం దూరం పెట్టండి.
కంపల్సరిగా మనకు కొంచెం ఇది ఉంటుంది. ఈ మెంటల్ టెన్షన్స్ ఈ ఫేక్ న్యూస్ వల్ల చాలా ఇబ్బందులు ఉన్నాయి కాబట్టి వాళ్ళని కొంచెం పక్కన పెట్టండి. అలాంటి న్యూస్ని స్ప్రెడ్ చేయొద్దు. ఫస్ట్ థింగ్ మీరు అసలు ప్యానిక్ అయ్యి ఇమ్మీడియట్గా వాడి గ్రూప్కి వీడి గ్రూప్కి పంపించేసి, అంటే చాలామంది ఈరోజు ఈ ఫోటో పెట్టి అడుగుతున్నారు, సార్ ఇదేంటి, ఇది నిజమేనా అని చెప్పేసి. ఇది జస్ట్ 1-2 minutes లేదా 1 hour అది బాగా స్ప్రెడ్ అయిపోయి వైరల్ అవుతుంది ఇలాంటివి. ఎందుకంటే మంచి కంటే చెడు ఎక్కువ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది అనమాట. మంచిని ఎవరు స్ప్రెడ్ చేయడు, ఓకే. చెడు ఎప్పుడైతే ఉంటుందో దాన్ని బాగా స్ప్రెడ్ చేస్తారు. కాబట్టి ఇలాంటి చెడు న్యూస్కి కొంచెం పక్కన పెట్టండి. కంపల్సరీగా సీరియస్ ప్రిపరేషన్లోనే ఉండండి. అఫీషియల్ న్యూస్ ఏదైనా ఉంటే మాత్రం అప్పుడు మాత్రమే మనం దాని గురించి డిస్కస్ చేసుకుందాం. కంపల్సరీగా మేము మీ ముందుకి మంచి ఇన్ఫర్మేషన్తోనే, మంచి అఫీషియల్ న్యూస్తోనే ముందుకు వస్తాం. ఏది ఇలాంటి ఏదైనా ఉంటే, ఓకే. అంతవరకు ఏదైనా ఉంటే చూసుకుందాం. అప్పటి వరకు సెలవు.